హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. జైషా టీ20 ప్రపంచ కప్ 2024 ముందు బార్బడోస్లో భారత జెండాను ఎగురవేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు టీ20 ప్రపంచ కప్ 2024 విజేతగా నిలిచింది. జైషా ముంబైలో సిఎట్ క్రికెట్ అవార్డుల కార్యక్రమంలో ఈ విషయాన్ని గుర్తు చేశారు. రోహిత్ శర్మకు జైషా ధన్యవాదాలు తెలిపారు. భారత జట్టుకు 140 కోట్ల ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయి. భారత్ ముందు ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ 2 లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ 2 ట్రోఫీలు కూడా రోహిత్ సారథ్యంలో సాధించాలని జైషా ఆకాంక్షించారు. మహిళల టీ20 ప్రపంచ కప్ కూడా 2024లో అక్టోబర్లో జరగనుంది. భారత మహిళల జట్టు కూడా విజయావకాశాలు కలిగి ఉంది. పురుషుల వన్డే ప్రపంచ కప్ రన్నరప్ 2024 టీ20 ప్రపంచ కప్ విజేతలకు ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చారు. జైషా ఎక్సలెన్స్ ఇన్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ అవార్డును క్రికెటర్లకు అంకితం చేశారు. ఐసీసీ కొత్త చైర్మన్ గా జైషా ఎన్నిక ఖాయం కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 27 నామినేషన్లకు చివరి తేదీ. ఈ విషయంపై ఆగస్టు 27 తర్వాత స్పష్టత రానుంది. జైషా భారత జట్టు భవిష్యత్తు విజయాలపై ధీమాను వ్యక్తం చేశారు. రోహిత్ శర్మ నాయకత్వం మరో విజయాలకు దారి తీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.